ఆల్ మనము ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో సాంఖ్యాక శాస్త్రము స్టాటిస్టిక్స్ సంబంధించి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఈ వీడియోలో మనము దీంట్లో రకరకాల క్వశ్చన్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయో చూద్దాం. సో యూ కెన్ సీ ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ఏంటంటే క్వశ్చన్ గమనించండి. 6, 8, 5, x, 4ల యొక్క సగటు ఏడైన x విలువ ఎంత? స్టార్టింగ్లో కొన్ని బేసిక్ క్వశ్చన్లు చేద్దామండి. చేస్తూ దాదాపు ఇందులో అన్ని రకాల క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేశాను. ఓకే, ఈ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత చివరిలో ఏం చేస్తానంటే మీకు చెప్పాను స్టార్టింగ్లోనే ఇంతకుముందు ఒకసారి లాస్ట్ వీడియో ఎండింగ్లో ఏంటది స్టాండర్డ్ డీవియేషను, మీన్ డీవియేషను, వేరియన్స్ అంటే విస్తృతి, ప్రామాణిక విచలనం, మధ్యమ విచలనం, వీటికి సంబంధించిన బిట్స్ కూడా నేను చివరిలో సపరేట్ ఒక వీడియోలో దాంట్లో మీకు చెప్పడం జరుగుతుంటుంది. ఓకేనా, చూడండి ఇక. సో చాలా బేసిక్ క్వశ్చన్. 6, 8, 5, xల యొక్క x, 4ల యొక్క సగటు దేనికి సమానం అట? 7కి సమానం అయిన x విలువ ఎంత? సగటు అనగానే ఈ దత్తాంశం వర్గీకరించబడలేదు. ఎలా చెప్పాము అంటే తరగతులు లేవు, పౌనపున్యాలు లేవు. ఇటువంటి దత్తాంశానికి సగటుకు ఫార్ములా ఏంటి అంటే రాశుల మొత్తము బై రాశుల యొక్క సంఖ్య. రాశుల మొత్తము బై రాశుల యొక్క సంఖ్య. సింపుల్గా రాశుల యొక్క మొత్తము అంటే ఏం తీసుకుంటాం? 6 + 8 + 5 + x + 4. ఇది రాశుల యొక్క మొత్తము బై రాశుల యొక్క సంఖ్య అంటే మొత్తం 5కి సమానం. ఈ విలువ ఎంత ఉందట? మరి 7 ఉందట. సగటు క్వశ్చన్లో ఎంతో వాడే ఇచ్చాడు. 6 + 8 14, 19, 19 + 4 అంటే 23. సో 23 + x = 5 × 7 అంటే ఏమొస్తుంది? 35. Therefore x = simply 35 - 23. 35 - 23 means simply what you are getting? 12. Therefore x value 12. x విలువ ఎంత అంటే ఎంతకు సమానం అండి? 12కి సమానం. చాలా బేసిక్ క్వశ్చన్, వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ ఇది చూడండి. 6, 4, 7, p మరియు 10ల యొక్క సగటు 8 అయిన p విలువ ఎంత? సేమ్ అదే కదా, పేపర్ పైన ఇప్పుడు డైరెక్ట్ చెప్పేయచ్చు, అంతా ఫార్ములా రాయకుండా రాశుల మొత్తం బై రాశుల యొక్క సంఖ్య. 6 + 4 10, 17, 17 + 10 27, 27 + p ఇది రాశుల యొక్క మొత్తం బై రాశుల యొక్క సంఖ్య అంటే ఎంతకు సమానం ఉందండి? 5కి సమానం ఉంది. ఈ విలువ ఎంతనట? 8 అట. దీనిని సింప్లిఫై చేసుకుంటే ఏమొస్తుంది? 27 + p దట్ ఈజ్ ఈక్వల్ టు 8 5 40. దీని నుంచి p ఈజ్ ఈక్వల్ టు ఎంత? 40 - 27. ఓకేనా, 40 - 27 అంటే దట్ వాల్యూ ఈజ్ 13. ఈ ఆస్క్ టు ఫైండ్ p వాల్యూ. p వాల్యూ ఎంతకు సమానం అండి? 13కి ఈక్వల్. మనం ఉపయోగించిన ఫార్ములా ఏంటి? రాశుల మొత్తము బై రాశుల యొక్క సంఖ్య. నెక్స్ట్ 10 రాశుల యొక్క సగటు 20 అట. వీటిలో ప్రతి రాశి నుండి 5 తీసివేసిన ఏర్పడ్డ రాశుల యొక్క సగటు ఎంత? నేను మీకు సగటు యొక్క ప్రాపర్టీస్ చెప్తప్పుడు ఏం చెప్పాను? ప్రతి రాశికి ఒక స్థిర సంఖ్యను కలిపినా లేదా తీసివేసిన లేదా గుణించిన లేదా భాగించిన ఏర్పడ్డ కొత్త రాశుల యొక్క సగటు కనుగొనాలి అంటే ఇందులో ఏ రకమైన మార్పు అయితే జరుగుతుందో సగటులో కూడా అదే మార్పు జరుగుతుంది. అంటే ప్రతి రాశికి ఏ కలిపాను, అప్పుడు సగటు కూడా ఏ పెరుగుతుంది. ప్రతి రాశి నుండి ఏ తీసివేశాను, సగటు కూడా ఏ తగ్గుతుంది. ప్రతి రాశిని ఏతో గుణించాను, సగటు కూడా ఏ రెట్లు అవుతుంది. ప్రతి రాశిని ఏతో భాగించాను, సగటు కూడా ఏ వంతు అవుతుంది. అలా. ఓకేనా, దీన్ని బేస్ చేసుకొని చూడండిగా, చాలా సింపుల్ కాన్సెప్టే. సో దీంట్లో కూడా 10 రాశుల యొక్క సగటు ఎంత? 10 రాశుల యొక్క సగటు 20. సగటు ఎంత అనేది వాడే ఇచ్చాడు. వీటిలో ప్రతి రాశి నుండి 5 తీసిరడ. ప్రతి రాశి నుండి 5 తీసివేసిన, యాక్చువల్గా మీనింగ్ అది, ప్రతి రాశి నుండి 5 తీసివేసిన ఏర్పడ్డ రాశుల యొక్క సగటు ఎంత అంటే, సో ప్రతి రాశి నుండి 5 తీసివేశారు కాబట్టి సగటు కూడా 5 తగ్గుతుంది. ఇంతకుముందు సగటు 20, ఇప్పుడు సగటు 5 తగ్గుతుంది. అలా తగ్గి ఎలా మారుతుంది? 15గా మారుతుంది. ఓకేనా, సో సేమ్ దాంట్లో కూడా ఆ రకమైన మార్పే జరుగుతుందని గుర్తుంచుకోండి. తర్వాత ఇది చూడండి. సో 24, 36, 46, 17, 18, 25, 35ల యొక్క మధ్యగతం ఎంతో కనుగొనండి అన్నాడు. ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద మీడియన్ ఆఫ్ ది గివెన్ డాటా. ముందుగా ఏం చేయాలి? దత్తాంశాన్ని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చాల్సి ఉంటుంది. ముందుగా ఇందులో చిన్న వాల్యూ వచ్చేసి 17 కదా, చిన్న వాల్యూ వచ్చేసి 17. ఆ తర్వాత వచ్చేసి 18, నెక్స్ట్ వచ్చేసి 24, ఆ తర్వాత 25, 24 వస్తుంది, 25, నెక్స్ట్ వచ్చేసి 35, 36, చివరగా 46. సో ఇది మొత్తమే మనకు రాశులు. ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4 5 6 7 ఉన్నాయి. n = 7 అంటే ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అంటే ఆడ్ నెంబర్, అంటే బేస్ సంఖ్య. మరి బేసి సంఖ్య కాబట్టి ఏంటి తీసుకుంటాం మనం మధ్యగతంగా? n + 1/2 రాశి.
ఓకేనా. n+1/2 రాశినే మనం సింపుల్గా దాని యొక్క మధ్యగతంగా తీసుకుంటాం. n = 7 ఉంది కదా, 7 + 1 8, 8లో హాఫ్ ఎంత 4. సో 4th అబ్జర్వేషన్ ఆన్సర్ అండి. మరి ఆ 4th అబ్జర్వేషన్ ఏంటిది 25. మొదటి రాశి, రెండవ రాశి, మూడవ రాశి, నాలుగవ రాశి. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే ఈ దత్తాంశం యొక్క మధ్యగతం వచ్చేసి ఎంతకు సమానమట 25కి సమానమట. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ సింపుల్ బేసిక్ క్వశ్చన్. నెక్స్ట్ ఇది చూడండి, క్వశ్చన్ నెంబర్ 5. ఒక డాటా ఇచ్చాడు, ఆ డాటా ఇచ్చేసి దాని యొక్క మధ్యగతం ఎంతో కనుగొనండి అన్నాడు. ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద మీడియన్. సేమ్ ఇంతకుముందు క్వశ్చనే కదా. దీంట్లో ముందుగా దత్తాంశాన్ని ఏం చేస్తాం, స్మాల్ టు బిగ్ రాయండి. స్మాల్ టు బిగ్ అంటే ఇందులో చిన్న వాల్యూ వచ్చేసి 20 ఉంది. ఓకేనా, చిన్న వాల్యూ వచ్చేసి 20 తర్వాత ఉన్న వాల్యూ వచ్చేసి 21 ఉందా అండి, 21 లేదు. నెక్స్ట్ వాల్యూ వచ్చేసి 22 తర్వాత నెక్స్ట్ 23 అండి, 23. ఆఫ్టర్ 23 we have next 25. After 25 next we have 26. After 26 we have 28. After 28 we have what we can say 32. Okay na. After 31 is also there. Okay, 31 is there. After 31 only we have 32, and finally we have 34, even 35 also. 34 and 35. మరి మొత్తం మీద ఎన్ని ఉన్నాయో చూడండి ఒకసారి. అవి 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. 10 అంటే n = ఈవెన్ నెంబర్, సరి సంఖ్య కాబట్టి n/2, n/2 + 1వ రాశుల యొక్క సరాసరి 10/2 అంటే 5 + అంటే 6. 5, 6వ రాశుల యొక్క సరాసరి 5, 6 1 2 3 4 5. ఇది 5, 6 రాశులు. ఈ 5, 6 రాశుల యొక్క సరాసరి అంటే సరాసరికి ఫార్ములా ఏంటండి, రాశుల యొక్క మొత్తము కదా. రాశుల యొక్క మొత్తము బై రాశుల యొక్క సంఖ్య. ఏం తీసుకున్నాడు సింపుల్గా చెప్పాలంటే దిస్ ఈజ్ 54/2. 54/2 అంటే సింపుల్గా వస్తుందండి 27 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా, వెరీ సింపుల్, అర్థమైపోయింది అనుకుంటా. నెక్స్ట్ చూడండి. సో 11, 12, 14, 18, x+2, x+4, 30, 32, 35, 41 are arranged, or they are arranged. ఓకేనా, దే ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అవి ఆల్రెడీ ఎందులో ఉన్నాయట, అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయట. అసెండింగ్ ఆర్డర్ ఈజ్ 24. అంటే ఆ దత్తాంశం యొక్క మధ్యగతం వాడే ఇచ్చాడు. దత్తాంశం యొక్క మధ్యగతం ఎంతకు సమానమట 24కి సమానమట. అయినా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x యొక్క వాల్యూ ఎంతో కనుగొనండి అన్నాడు. ఒక డాటా ఇచ్చాడు, ఆ డాటా ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లో ఉందట. అంటే ఆరోహణ క్రమంలో, అసెండింగ్ ఆర్డర్ అంటే అవరోహణ క్రమం, అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ అంటే ఆరోహణ క్రమంలో ఉందట. ఆల్రెడీ అది ఆరోహణ క్రమంలో ఉంది కాబట్టి మనము ఇక్కడే చెప్పేయచ్చు. ఇక మొత్తం రాశులన్నీ 1 2 3 4 5 6 7 8 9 10 కదా. 10 కాబట్టి 10/2. నీకేమో చెప్పాను 10 సరి సంఖ్య. ఇక ప్రతిదాన్ని రాయొద్దండి. 10 అంటే 10/2. 10/2 అంటే 5 నెక్స్ట్ 6, 5 + 1 కదా. సో 5, 6. 5, 6 రాశుల యొక్క సరాసరి 1 2 3 4. ఇది 5, ఇది 6 అండి. ఇది 5 and 6. 5, 6ల యొక్క సరాసరి ఎంతో తీసుకోండి. ఆ సరాసరి 24 అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని x వాల్యూ చెప్పొచ్చు. సరాసరి అంటే మీనింగ్ ఏంటి, రాశుల యొక్క మొత్తమే కదా. ఒక రాశి ఏమో x+2, మరొక రాశి ఏమో x+4. x+2 + x+4/2 దట్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్, 24కి ఈక్వల్. చెప్పండి ఇక x + x ఎంత, సింపుల్గా చెప్పాలంటే 2x + ఎంత 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 48. ఇది వస్తే కనుక సింపుల్గా చెప్పాలంటే 48 - 6 అంటే 42 వస్తుంది. 42/2. 42/2 అంటే 21 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎక్స్ వాల్యూ దేనికి సమానం అండి, 21కి సమానం. ఐ హోప్ యూ ఆర్ ఇన్ ఎ పొజిషన్ టు డూ దిస్ సింప్లిఫికేషన్. మీరు చూడండి, కొంచెం మంచి క్వశ్చన్. సో నౌ దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ క్వశ్చన్. వీ విల్ సీ. ఏంటండి, ఓ దత్తాంశం ఇచ్చాడు, ఆ దత్తాంశం యొక్క సగటు ఎంతో కనుగొనండి అన్నాడు. ఇలా ఒక టేబుల్ ఇచ్చాడు, ఆ టేబుల్ యొక్క సగటు ఎంతో కనుగొనండి అని చెప్పాడు. నేను మీకు చెప్పాను కదా, సగటు కనుగొనడానికి మనకి 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటేమో దత్తాంశం వర్గీకరించబడినప్పుడు సగటు ఈక్వల్ టు రాశుల మొత్తం బై రాశుల యొక్క సంఖ్య ఆల్రెడీ చేసాం.
ఇక తర్వాత దత్తాంశం వర్గీకరింపబడింది అంటే పౌనపున్యాలు ఉండాలి. చూడండి ఇక్కడ. సో ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి, ఫ్రీక్వెన్సీ ఉన్నాయి. అంటే 5 అనే నెంబర్ 4 టైమ్స్ వచ్చింది, 6 8 టైమ్స్ వచ్చింది, 7 40 టైమ్స్ రిపీట్ అయింది, 8 11 టైమ్స్, 9 3 టైమ్స్. అట్లా ఫ్రీక్వెన్సీ కూడా ఇచ్చిండు. ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు సగటుకు ఫార్ములా ఏంటి అంటే F1 × X1 + F2 × X2 + F3 × X3 + F4 × X4 అండ్ సో ఆన్ Fn × Xn బై క్యాపిటల్ N. క్యాపిటల్ N అంటే సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్, పౌనపున్యాల యొక్క మొత్తం. అంటే F1 + F2 + F3 + F4 అండ్ సో ఆన్ Fn. ఓకేనా? అలా ఆ విధంగా చేస్తూ సింప్లిఫై చేస్తామండి. దత్తాంశం యొక్క సగటు ఎంతో కనుగొనండి అన్నాడు. మరి F1 × X1 అంటే 5 4s ఏం తీసుకుంటాం? 20. ఓకేనా? ఇక్కడ రాయకుండా, మళ్ళీ సపరేట్ రాయకుండా ఇక్కడ రాసే ప్రయత్నం చేయండి. 5 × 4 అంటే ఇది ఒక 20 అవుతుంది. 6 × 8 అంటే ఇది ఒక 48. నెక్స్ట్ ఇది ఒక 21, ఇది ఒక 19, చివరిలో ఇది ఒక 12. ఓకేనా? మనకు ఇలా ఇచ్చాడు. దీని యొక్క సగటు కనుగొనాలి. రాశుల మొత్తం బై రాశుల యొక్క సంఖ్య అంటే ఫ్రీక్వెన్సీ మొత్తం. చూడండిగా, ఇవన్నీ యాడ్ చేస్తే 20 అంటే 60, 80 + 20 100 యు ఆర్ గెట్టింగ్ 111 and 112 120. సింపుల్ యు ఆర్ గెట్టింగ్ 120. సో 120 బై ఆ రాశుల యొక్క మొత్తం ఎంతో తీసుకోండి. ఎంత వస్తుందండి? సో రాశుల యొక్క మొత్తం అంటే ఇది ఒక 12 + 14 అంటే 26, 27 37 యు ఆర్ గెట్టింగ్ 40. 41s 43s. యావరేజ్ ఎంతకు సమానం వచ్చిందండి? ఎగ్జాక్ట్గా 3కి సమానం వచ్చింది. చూడండి, మనం మిస్టేక్ చేశాను. అచ్చా, ఇక్కడ 9 × 3 అంటే నేను యాడ్ చేసిన కదా, ఐఎమ్ వెరీ సారీ. అచ్చా, సారీ, స్మాల్ కరెక్షన్ యాక్చువల్ హియర్. వాట్ వీ షుడ్ డూ ద మల్టిప్లికేషన్, నాట్ అడిషన్. అంతే కదా? 5 × 4 అంటే 20, ఇది రాశాను. 6 × 8 అంటే 40, ఇది రాశాను. 14 7s ఎంత? 14 7s వచ్చేసి 98. ఇది 11 × 8 అంటే 88. ఇది 9 × 3 అంటే 27. ఇవన్నీ యాడ్ చేయాలి ఇప్పుడు. సరే, ఇది ఒక 15 అంటే 23, దెన్ 31. వీఆర్ గెట్టింగ్ 1 and 3. సో 5, దిస్ ఈజ్ 13, 22 + 1 26 and 28. Therefore, what you are getting? 281 by ఈ ఫ్రీక్వెన్సీ మొత్తం యాడ్ చేస్తే 26 and 29 30 40. We are getting 40. This is equal to simply how much you are getting? 40 we are getting. ఓకేనా? సారీ, దీనిని సింప్లిఫై చేయండి, వచ్చేది ఆన్సర్. సో ఆన్సర్ రావాలి అంటే 281ని దేనితో డివైడ్ చేయాలి? 40 తోటి డివైడ్ చేయాలి. సో 47 టైమ్స్. మీరు గమనిస్తే 47s ఎంత? 280. 7తో ఒకే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి అదే ఆన్సర్. 7తో ఒకే ఆప్షన్ ఉంది కాబట్టి అదే ఆన్సర్. మరి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఆన్సర్ ఏంటో తెలియాలి కదా, కాబట్టి చేద్దాం. 280, 1 మిగిలింది. డెసిమల్ పాయింట్ తీసుకుంటే 1 కాస్త ఇది 1 పక్కన 0 ఉంచవచ్చు. 10 మారింది. సో ఇక్కడ 10 అనేటువంటిది 40 కన్నా చిన్న వాల్యూ. 10 40 కన్నా చిన్న వాల్యూ కాబట్టి ఇంకో 0 తీసుకోండి. అప్పుడు 10 becomes 100. నౌ 42s ఎంత? 80. సో 20 మిగిలింది. ఆల్రెడీ డెసిమల్ పాయింట్ తీసుకున్నాం కాబట్టి వీ కెన్ యాడ్ 1 more 0. Therefore 40 × 5. 40 × 5 అంటే ఏమొస్తుందండి? 200. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? 7.025. 7.025. ఇలా గుర్తుంచుకోండి. సేమ్ ఈ దత్తాంశం యొక్క సగటు 14 అయినా కేవీలో ఎంత? మనము యావరేజ్ ఏం ఫైన్ చేయనక్కర్లేదు. క్వశ్చన్లో యావరేజ్ వాడే ఇచ్చాడు. ఎంతనట యావరేజ్? 14 అట. మరి యావరేజ్ 14 అయితే కే వాల్యూ ఎంతో ఫైన్ చేయమన్నాడు. ఈ ఆస్కుంటో ఫైన్ అవ్వడం కే వాల్యూ. ముందుగా సేమ్ ఇలా చేసేయండి. ఏంటి? 5 × 7 అంటే సింపుల్గా దీన్ని 35 అంటాం. ఇది 10 × k అంటే 10k అవుతుంది. ఇది 15 8s వచ్చేసి 120 అవుతుంది. ఇది ఒక 80, ఇది ఒక 125. అవన్నీ యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇది 120 + 80 అంటే 200. ఎస్ ఆర్ నో? 35 + 125 అంటే ఇది ఒక 160. సో 160 and 200 you are going to get a 360. సో 360కి 10k యాడ్ చేస్తున్నాం. 360కి 10k యాడ్ చేస్తే మనకు వచ్చేది 360 + 10k. ఈ మొత్తాన్ని దేంతో డివైడ్ చేయాలి? సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీతో డివైడ్ చేయాలి. అలా డివైడ్ చేస్తే 15 20 24 + k వస్తుంది. ఓకేనా? 24 + k వస్తుంది. మరి ఈ విలువ మొత్తం మీద దేనికి సమానం అట? సగటు వాడే ఇచ్చిండు, 14కి ఈక్వల్ అట. దాన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చేది ఆన్సర్. చూడండి ఎలా సింప్లిఫై చేయొచ్చు. యాక్చువల్గా 2తో కామన్ తీసి అదొక విధానం. చూద్దాం. నేను ప్రాపర్గా రాస్తే కనుక
360 ప్లస్ మ్యాథమెటిక్స్ పైన కొద్దిగా అవగాహన ఉండాలి. సో ఇది 24 × 14 టైమ్స్ ప్లస్ 14K. 24 × 14 టైమ్స్ అంటే మనకి 14 4s 56, 14 2s 28. 28 అంటే సింపుల్గా ఏమొస్తుంది 33 వస్తుంది ప్లస్ ఆ విలువ 14Kకి ఈక్వల్. రైట్, ఇప్పుడు చిన్న వాల్యూస్ అన్నీ తీసుకెళ్తే కనుక 14K - 10K అంటే మనకు వచ్చేది అది 4K అవుతుంది. ఈ 336 కాస్ట్ ఇటు వస్తే 360 - 336 వీఆర్ గెట్టింగ్ 24. 4 1s 4 6. దేర్ఫోర్ K వాల్యూ దేనికి సమానం అండి 6కి ఈక్వల్. ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ K వాల్యూ 6 అండి. జస్ట్ కొంత సింప్లిఫికేషన్ రావాలండి, వస్తే మీరు ఆన్సర్ చాలా ఈజీగా చేయగలరు. ఓకేనా? రైట్, నెక్స్ట్ అబ్జర్వ్ దిస్ క్వశ్చన్. సేమ్ దత్తాంశం యొక్క సగటు R అయిన P వాల్యూ ఎంత? మీరు వీలవుతే ఒకసారి వీడియో పాజ్ చేయండి. సేమ్ అదే క్వశ్చన్ కదా, వీడియో పాజ్ చేసి స్పీడ్గా మీరు ఆన్సర్ని చేయండి, స్ట్రెచ్ చేయండి. ఎంత టైంలో మీరు చేయగలుగుతారో మీకు కొంత క్లారిటీ వస్తుంది. సేమ్ P వాల్యూ ఎంతో కనుక్కోండి అన్నాడు. చూద్దాం. సో ఇక్కడ 2 × 3 అంటే 6 అవుతుంది, ఇది ఒక 8 అవుతుంది, ఇది 18 అవుతుంది, ఇది 10 అవుతుంది, ఇది 2 × P 2P అవుతుంది, 2 × 5 అంటే 10 అవుతుంది. P + 5ని 2తో గుణించాలి కదా. P + 5ని మనం 2 తోటి మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. దాని యొక్క సగటు R అయిన P విలువ ఎంతో కనుగొనండి అన్నాడు. చెప్పండిగా, రాశుల మొత్తం రాశుల యొక్క సంఖ్య 6 + 14 అర్థమవుతుంది కదా. 6 + 8 అంటే 14, 14 + 18 32, 32 అంటే 42 మీన్స్ 52, 52 + 2P అర్థమవుతుంది కదా. సో 52 + 2P బై రాశుల యొక్క మొత్తం ఎంత అండి 5. సో ఇది ఒక 5 అంటే 5 + 5 11. సో 5 + 5 11 కాదు, యాక్చువల్గా 5 + 5 10, ఇక్కడ 1 యాడ్ చేసినాం మళ్ళీ 5 + 5 11 అనుకున్నారు. ఇలా చేస్తే వచ్చేటువంటిది ఆ సగటు వస్తుంది. సగటు క్వశ్చన్లో వాడే ఇచ్చాడు 6కి ఈక్వల్ అంట. దీన్ని సింప్లిఫై చేసుకుంటే నార్మల్ సింప్లిఫికేషన్ 52 + 2 టైమ్స్ ఆఫ్ P = 66 అండి. నాకు P వాల్యూ రావాలి. ఐఎమ్ గెట్టింగ్ P వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ మైనస్ సింబల్, ఐ డోంట్ నో. సరే చూద్దాం. దీన్ని అలా సింప్లిఫై చేసుకుంటే కనుక ఆన్సర్ నెగిటివ్లో వస్తుంది కదా, అండ్ డెసిమల్ పాయింట్స్ కూడా లేవు. సో 2 × 3 6, 4 2s 8, 6 3s 18, 10 × 1 10, అండ్ P + 5 × 2 అంటే 2P + 10, 2P + 10. Let me check the questions. Any mistake happened in any printing mistake is happened? We'll see once. Question number 9. We are discussing 9th question. 10 × 1 only. 2 3 3 1 2. Okay. ఓకేనా? రైట్. నౌ వన్స్ అబ్జర్వ్ హియర్, ఇవన్నీ యాడ్ చేస్తే ఏమొస్తుందండి 14 మీన్స్ 32, 42, 52. సో 52 + 2P బై 5 8 8 + 3 11. దట్ ఈస్ ఈక్వల్ టు యావరేజ్ ఈక్వల్ టు హౌ మచ్ హియర్ 6. యావరేజ్ ఈక్వల్ టు 6. 11 6 66. సో 52 + 2P ఈజ్ ఈక్వల్ టు 66. ఓకే, నో ఇష్యూ. ఫ్రమ్ దిస్ సింప్లీ వాట్ వీ కెన్ టేక్ 2. అచ్చా, వై ఐఎమ్ థింకింగ్ కరెక్ట్. ఓకే, ఐఎమ్ గెటింగ్ రైట్ ఓన్లీ. ఓకే, సారీ. ఓకే, రైట్ ఓన్లీ. ఈ 52 కాస్ట్ వస్తే -52 అవుతుంది. 66 - 52 అంటే సింప్లీ వీఆర్ గెట్టింగ్ 14. దేర్ఫోర్ P = ఎంత అండి 7. ఇంకేంటి, ఐ డోంట్ నో వై ఐఎమ్ థింకింగ్. P = ఏంటి మీ ఆన్సర్ 7. సేమ్ అదే ప్రాసెస్. నెక్స్ట్, దత్తాంశం యొక్క సగటు కనుగొనండి అన్నాడు. యాక్చువల్గా చూడండి, ఇప్పుడు ఇదంతా ఏంటి, దత్తాంశము వర్గీకరింపబడింది. ఎలా చెప్పగలుగుతున్నాం, తరగతులున్నవి, ఫ్రీక్వెన్సీ ఉంది, పౌనపున్యం ఉంది. కాబట్టి ఈ దత్తాంశం యొక్క మనము సగటు ఫైండ్ చేయాలి. ఈ దత్తాంశం యొక్క సగటు ఫైండ్ చేస్తానికి మనం ఏం ఉపయోగిస్తామంటే వీ షుడ్ టేక్ ద మిడ్ వాల్యూస్ ఆఫ్ ది క్లాసెస్. మిడ్ వాల్యూస్ ఆఫ్ ది క్లాసెస్ తీసుకుంటాం. దాని టేబుల్ని మళ్ళీ సపరేట్ డ్రా చేయకుండా నేను ఇక్కడ చెప్తాను చూడండి. మళ్ళీ టేబుల్ని సపరేట్ డ్రా చేసి చేయడం కన్నా వీ కెన్ డూ దేర్ ఇట్ సెల్ఫ్. 0 to 2, 2 to 4, 4 to 6 అలా ఉందండి. ఓకే, సో ఇప్పుడు మధ్య విలువ కావాలి, తరగతి యొక్క మధ్య విలువ రావాలి, దాన్ని XI అంటాం. తరగతి యొక్క మధ్య విలువని XI అంటామండి. చూద్దాం. 0 + 2/2 తరగతి యొక్క మధ్యలో ఎలా వస్తుంది, మధ్యలో రావాలి అంటే లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2, అంతే కదా. లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2, దిగువ అవధి మరియు ఎగువ అవధుల యొక్క సరాసరి. 0 + 2/2 అంటే 1 వస్తుంది, ఇది 3 అవుతుంది. ఈ వ్యత్యాసం 2 to 2 2 ఉంది కదా, తరగతి యొక్క అంతరం 2 2 ఉంది కాబట్టి ప్రతి క్లాస్కి మీరు వెరిఫై చేయనక్కర్లా. సింపుల్గా దీనికి +2 యాడ్ చేయండి, 5 అవుతుంది. ఇది 7 అవుతుంది, 9 అవుతుంది, 11 అవుతుంది, ఇది 13 అవుతుంది. ఓకేనా? దీని నుంచి ఇప్పుడు చెప్పేయచ్చు ఆన్సర్. ఇక ఒకసారి చూద్దాం. ఇక 1 × 1 అంటే 1, 3 × 2 అంటే 6, ఇది ఒక 5. సో దిస్ ఈజ్ 35.
9 6 54, this is 22, this is 39. That's all. So now we have to find out the average of these numbers, sum of the observations by number of observations. చూద్దాం చూడండి, 39 ప్లస్ 1 40 అయిందండి. సో 40 ప్లస్ 40 80 ప్లస్ 60, ఎస్ ఆర్ నో, 80 ప్లస్ 60 వీఆర్ గెటింగ్ 140, 162. సో 162 వచ్చేసి ఆ మొత్తం వాల్యూ. 162ని దేంతో డివైడ్ చేయాలి? సమ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీస్. 1 + 2 అంటే 3 4 9 15 + 5 20. 162 బై ఏమొస్తుందండి? 20 వస్తుంది. దాన్ని సింప్లిఫై చేసుకుని మాకు ఆన్సర్ చూడండి. నేను 2తో కట్ చేస్తే 2 10s 2 81s 81/10. 81/10 అంటే సింపుల్గా చెప్పాలంటే 8.1 యాక్చువల్గా. 81/10 అంటే మీ ఆన్సర్ ఏంటిది? 8.1. సో ఇట్స్ నాట్ 81, ఇట్ ఆన్సర్ ఈజ్ 8.1. 8.1 ఈజ్ ద యావరేజ్ ఆఫ్ దిస్ వన్. ఓకేనా? దిస్ మే బి 8.1, యూ కెన్ టేక్ 7.1, 6.3 అండ్ 9.1. వాట్ ఈస్ ద ఆన్సర్? 8.1 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. వెరీ సింపుల్. ఇట్లా ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? గుర్తుంచుకోండి, తరగతి యొక్క మధ్య విలువలు తీసుకోవాలి. తరగతి యొక్క మధ్య విలువలు దేంట్లో ఉపయోగపడతాయి అంటే, మనం సగటు కనుక్కుంటప్పుడు సగటు కనుగొనడానికి తరగతి యొక్క మిడ్ వాల్యూస్, మధ్య విలువలు ఉపయోగిస్తాం. అదే తరగతి యొక్క దత్తాంశం యొక్క మధ్య గతము కనుగొనడానికి సంచిత పౌనఃపున్యం ఉపయోగిస్తాం. ఓకేనా? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాడతాం. చూద్దాం, ముందు నేర్చుకుంటాం. సేమ్ అదే క్వశ్చన్ కదా. దత్తాంశం యొక్క సగటు 53 అట. అయితే పీ వాల్యూ ఎంతో కనుక్కోండి అన్నాడు. దత్తాంశం యొక్క సగటు వచ్చేసి 53 అయినా పీ విలువ ఎంత? సో ఇది 20 to 40, 40 to 60, 60 to 80, 80 to 100. దీన్ని బేస్ చేసుకొని సగటు ఆల్రెడీ ఇచ్చిండు. అయితే పీ వాల్యూ ఎంతో కనుగొనండి అంటుండు. ఇక్కడ వేసేద్దాం. మీకు తెలుసు కదా, ముందుగా నాకు తరగతి యొక్క మధ్య వాల్యూస్ రావాలి, మిడ్ వాల్యూస్ రావాలి. 0 + 20/2. మీరు గమనిస్తే వ్యత్యాసం 20 20 20 20 20గా ఉంది. కాబట్టి ఒక మిడ్ వాల్యూ ఎంతో కనుక్కొని 20 20 యాడ్ చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది. 0 + 20 అంటే 20/2 10 వస్తుంది. ఓకేనా? దీని మధ్య విలువ 10. కాబట్టి ఇది ఖచ్చితంగా 30 అవుతుంది. ఇది 50 అవుతుంది. 10 30 50, దిస్ ఈజ్ 70, దిస్ ఈజ్ 90. ఓకేనా? రైట్. ఇప్పుడు మిడ్ వాల్యూ వచ్చిన తర్వాత FI × XI కదా. FI × XI అంటే ఈ వాల్యూ వచ్చేసి 120, ఈ వాల్యూ వచ్చేసి 450, ఈ వాల్యూ వచ్చేసి ఎంత? సింపుల్గా చెప్పాలంటే 0 అలాగే ఉంచాను. సో ఇదొక 160. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇది తెలియదు. 70 × P అంటే 70P. 13 9s 117 మీకు తెలుసు ఆల్రెడీ. సో అది అన్నీ యాడ్ చేసి దేంతో డివైడ్ చేయాలి? ఆ ఫ్రీక్వెన్సీ, సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ డివైడ్ చేస్తే మనకు వచ్చేది యావరేజ్. ఆ యావరేజ్ ఎంతో ఇచ్చాడు క్వశ్చన్లో, ఎంత? 53. దానికి 53కి ఈక్వల్ చేసుకుంటూ వచ్చేది పీ వాల్యూ. చూద్దాం. ప్రొసీజర్ ఇలాగే ఉంటుందని చేయాల్సిందే. కొంత ఈ స్టాటిస్టిక్స్తో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే, సింప్లిఫికేషన్ పార్ట్ కొంత లెంతీగా ఉంటుంది. సింప్లిఫికేషన్ పార్ట్, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ పైన కొంత అవగాహన ఉండాలి. చూడండి, ఇక ఇవంతా యాడ్ చేస్తే 120 + 450 ఇది 570 అయిందండి. సో 570 అంటే 570 + 1600. 1600కి 570 యాడ్ చేస్తున్నాం. యాక్చువల్గా 2170 వస్తుంది. దెన్ దాంతోపాటుగా 1170 ఇవన్నీ యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఇది ఒక 14. దెన్ ఆఫ్టర్ యు ఆర్ గెట్టింగ్ అగైన్ 13. దెన్ దిస్ ఈజ్ 3340. 3340 ప్లస్ దానికి ఏం యాడ్ చేయాలి మళ్ళీ? 70 × P కదా. 70 × P అంటే 70P యాడ్ చేయాలి. ఆ మొత్తాన్ని సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ కదా. సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్ అంటే 12 + 15. 12 + 15 27, 29. ఓకేనా? 29 అంటే 59, 15 62, దెన్ 72. ఆ మొత్తాన్ని దేంతో డివైడ్ చేస్తున్నాం? 72 + Pతో డివైడ్ చేస్తున్నాం. అలా చేస్తే వచ్చేది యావరేజ్ వస్తుంది. క్వశ్చన్లో వాడు ఇచ్చాడు యావరేజ్ ఎంతకు సమానము. రైట్. దీన్ని సింప్లిఫై చేసిన మాకు వచ్చేది ఆన్సర్ అండి. ఈ 3340 అట్లాగే రాశాను. 70 టైమ్స్ ఆఫ్ Pని అలాగే రాశాను. 53 70 టైమ్స్ ప్లస్ 53 P టైమ్స్. సో 53 P టైమ్స్ అంటే ఎట్లాగా 53 అవుతుంది. ప్లస్ 53 72 టైమ్స్ చేయాల్సింది తప్పదిగా. 52 72 టైమ్స్. ఇది ఒక 6 అవుతుంది, 10 అవుతుంది, 21 అవుతుంది, 37 అవుతుంది. దెన్ 6 1 8 3 3816.
ప్లస్ వాట్ యు ఆర్ గెట్టింగ్ 3816 ఓకే. సో ఈ 53p కాస్త ఇటువైపుగా వస్తే -53 అవుతుంది, విచ్ మీన్స్ 17p ఈజ్ ఈక్వల్ టు 3816. సింపుల్గా చెప్పాలంటే 3,000 కామన్ కదా, కాబట్టి 816లోకి వెళ్ళి 340 తీసేయండి. 816లోకి వెళ్ళి 340 తీసేస్తే ఇది ఒక 11 మైనస్ 4 అంటే 7 వస్తుంది. 7 - 3 అంటే 476. వీఆర్ గెట్టింగ్ సింప్లీ హౌ మచ్ 476. మనకు పీ వాల్యూ కావాలి కదా, పీ వాల్యూ కావాలి కాబట్టి చూడండి ఒకసారి. 17 3s 51 క్యాన్సిల్ అవ్వట్లేదు. 17 2s అంటే P ఈజ్ ఈక్వల్ టు 476/17. దాన్ని మామూలు క్యాన్సిల్ చేస్తే 17 1s 17 3 టైమ్స్ అంటే 51 క్యాన్సిల్ అవ్వదు. 17 2 టైమ్స్ మాత్రమే పోతుంది, 34 అంటే మనకి ఎంత మిగులుతుందండి, 11 మిగులుతుంది. సో 116గా మారింది 8 టైమ్స్. దేర్ఫోర్ 28 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్. ఓకేనా. క్యాలిక్యులేషన్ పార్ట్ కొంత చేయాల్సిందే, స్టాటిస్టిక్స్తో డ్రాబ్యాకే ఇది. స్టాటిస్టిక్స్ తోటి సో ఇట్లా మన మల్టిప్లికేషన్ అడిషన్ సబ్ట్రాక్షన్ కొంత స్పీడ్గా ఉంటే ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ని కొంత సులువుగా చేయొచ్చు. కొంతమంది దీన్ని డిజిటల్ సమ్తో చెప్తారు కానీ అంత కంఫర్టబుల్ ఉండదండి. డిజిటల్ సమ్తో చెప్పే కాన్సెప్ట్స్ డైరెక్ట్ ఒకవేళ సగటు ఎంత అంటే కొంత థింక్ చేయొచ్చు, కానీ సగటు ఎంతో వాడేయించి పీ వాల్యూ ఎంత అన్నప్పుడు మనం డెఫినెట్గా ఇలా ఫాలో అవ్వాల్సిందే. ఓకే, దట్ ఈస్ వాట్ ది ఆన్సర్ ఇన్ దిస్ కేస్. నెక్స్ట్ చూడండి, మనము ఇప్పటిదాకా చేసిన క్వశ్చన్స్ అన్నీ కూడా దేని బేస్ చేసుకొని, సగటును బేస్ చేసుకొని, ఇవి ఇక్కడ నుండి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మనము మధ్యగతాన్ని బేస్ చేసుకొని. ద అబ్జర్వేషన్స్ ఆఫ్ సమ్ డాటా ఆర్ సంథింగ్ ఇచ్చాడు, x గ్రేటర్ దాన్ 0 ఇఫ్ మీడియన్ ఆఫ్ ది డాటా ఈజ్ 8. దత్తాంశం యొక్క సగటు ఇచ్చిండండి. మీరు క్వశ్చన్ గమనిస్తే ఇది మన దత్తాంశం. నేను చెప్తున్న ఇంగ్లీష్లో, తెలుగులో క్వశ్చన్ లేదు కానీ x/5, x/4, x/2, x/3 ల యొక్క మధ్యగతం, ఆ దత్తాంశం యొక్క మధ్యగతం వచ్చేసి ఎంతకి సమానమట, 8కి సమానమట. అయితే x యొక్క విలువ ఎంతో కనుగొనండి అన్నాడు. దత్తాంశం యొక్క మధ్యగతం ఇచ్చాడు, xకి ఈక్వలట. అయితే క్వశ్చన్లో అడిగింది దాని యొక్క x వాల్యూ ఎంతో కనుగొనండి అన్నాడు. ఒక్కసారి మాట్లాడదామండి. ఇక్కడ ఏం రాయబోతున్నాం, x/5. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ x ఏం లేదంటే /1 ఉన్నట్టు, నెక్స్ట్ x/4 ఉన్నట్టు, నెక్స్ట్ x/2 ఉన్నట్టు, నెక్స్ట్ x/3. ఈ దత్తాంశాన్ని ముందుగా ఏం చేద్దామండి, మనము ఆరోహణ లేదా అవరోహణ క్రమాలు అమరుద్దాం. అన్ని భిన్నాల్లో లవాలు సమానం ఉన్నాయి కదా, యూజువల్గా హారాలు సమానం అప్పుడు చెప్పేయచ్చు ఈజీగా. లవాలు సమానం ఉన్నాయి కదా, చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఇప్పుడు 20/5 ఉంది, 20/4 ఉంది. ఇట్లా ఏది చిన్న విలువ ఏది పెద్ద విలువ మీకు కొంత క్లారిటీ వస్తుంది. 20/5 ఉంది, 20/4 ఉంది. ఈ రెండు భిన్నాల్లో లవాలు సమానం ఉన్నాయి అంటే 5 4 టైమ్స్, 4 6 టైమ్స్ అంటే సింపుల్గా 4 5 టైమ్స్ అంటే సింపుల్గా ఏం చెప్పేయచ్చు అండి, ఇచ్చినటువంటి 2 లేదా అంతకన్నా ఎక్కువ ఫ్రాక్షన్స్లో లవాలు సమానంగా ఉన్నప్పుడు, ఓకేనా, లవాలు సమానంగా ఉన్నప్పుడు ఏ భిన్నం యొక్క హారం అయితే చిన్నగా ఉంటుందో, అదే పెద్ద వాల్యూ. ఏ భిన్నం యొక్క వాల్యూ అయితే చిన్నగా ఉంటుందో, ఏ భిన్నం యొక్క హారం అయితే చిన్నగా ఉంటుందో అదే పెద్ద వాల్యూ. ఏ భిన్నం యొక్క హారం అయితే పెద్దగా ఉంటుందో అదే చిన్న వాల్యూ. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు దీన్ని రాద్దాం. అసెండింగ్ ఆర్డర్ రాయాలి అంటే స్మాల్ టు బిగ్ రాయాలి. స్మాల్ టు బిగ్ అంటే యాజ్ ఇట్ ఈజ్, స్మాల్ టు బిగ్ అంటే ముందుగా చిన్న వాల్యూ ఏంటి, x/5. x/5 తర్వాత ఏమొస్తుంది, x/4 వస్తుంది. ఆ తర్వాత x/3 వస్తుంది. ఆ తర్వాత x/2 వస్తుంది. చివరిలో x/1 వస్తుంది. ఓకేనా. ఇలా దత్తాంశం యొక్క మధ్యగతము ఏముందండి ఇక్కడ సింపుల్గా సరిగ్గా మధ్యలో ఎంత ఉంది, x/3 ఉంది, అదే మధ్యగతం. మరి అకార్డింగ్ టు గివెన్ క్వశ్చన్ వాట్ ఈజ్ ద మీడియన్, 8. మరి x = 3 × 8 అంటే ఏం తీసుకుంటాం, 24. దేర్ఫోర్ 24 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. దత్తాంశం యొక్క మధ్యగతం 8 అయితే మరి x వాల్యూ దేనికి ఈక్వల్ అంటే x వాల్యూ 24కి ఈక్వల్. నెక్స్ట్ విజయవాడిగా ఈ క్రింది దత్తాంశం నుంచి 40 మార్కుల కన్నా తక్కువ మార్కులు పొందిన విద్యార్థుల యొక్క సంఖ్య. ఓకే, సో దీంట్లో మనకి యాక్చువల్గా సగటు అడగట్లేదు, మధ్యగతం అడగట్లేదు, బహుళకం అడగట్లేదు. ఒక చిన్న స్టేట్మెంట్ ఏమన్నాడు, ఈ క్రింది దత్తాంశం నుంచి 40 మార్క్స్ కన్నా తక్కువ పొందిన విద్యార్థుల యొక్క సంఖ్య అడిగిండు. 40 మార్క్స్ కన్నా తక్కువ, ఇదేమో క్లాస్ ఇంటర్వెల్, ఇదేమో పౌనపున్యం ఫ్రీక్వెన్సీ. 40 మార్క్స్ కన్నా తక్కువ పొందిన విద్యార్థులు అంటే ఇంకా చూడండి, 40 మార్క్స్ కన్నా తక్కువ అంటే ఇది తీసుకోవద్దు. 50 to 59 మార్క్స్,
40 to 49 మార్క్స్ తీసుకోవద్దు. 40 మార్క్స్ కన్నా తక్కువ అంటే అప్ టు 39 తీసుకోవాలి. అంటే ఇవన్నీ యాడ్ చేయాలి. ఏంటిది 6, 5, 7, 9 ఇవన్నీ యాడ్ చేస్తే వచ్చేది ఆన్సర్. ఏమొస్తుందండి 6 + 5 11, 11 + 7 వచ్చేసి 18, 18 + 9 27. 27 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ కేస్. 40 మార్క్స్ కన్నా తక్కువ వచ్చిన విద్యార్థుల యొక్క మొత్తం ఉన్నప్పుడు టేకింగ్ ఓన్లీ అప్ టు 39 మార్క్స్ అండ్ కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్. కొంచెం డిఫరెంట్ క్వశ్చన్. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 14. ఒక మిల్లులో పనిచేస్తున్న 200 మంది కూలీల వేతనాలు ఇవ్వబడినట. ఒక మిల్లులో పనిచేస్తున్న 200 మంది కూలీల వేతనాలు ఇవ్వబడినవి అయినా కూలీల యొక్క సగటు వేతనం ఎంత? కూలీల యొక్క సగటు వేతనం ఎంతో కనుగొనాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ దత్తాంశానికి మళ్ళీ ఏం కనుక్కోమన్నాడు? యావరేజ్ ఫైన్ చేయమన్నాడు. 200 మంది కూలీలను వాడే ఇచ్చాడు కాబట్టి మొత్తం ఫ్రీక్వెన్సీ ఇచ్చినట్టే, మళ్ళీ మీరు మొత్తం ఫ్రీక్వెన్సీని యాడ్ చేయని అవసరం లేదు. మనం ఏం చేయాలి? ముందుగా ఎఫ్ఐ వాల్యూ, ఎక్స్ఐ వాల్యూ. ఎఫ్ఐస్ ఉన్నాయి అంటే ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి, ఎక్స్ఐ అంటే మిడ్ వాల్యూ రావాలి. 80 + 100 180/2. 180/2 అంటే ఏమొస్తుందండి? 90 వస్తుంది. ఈ వాల్యూ వచ్చేసి 90. మరి తేడా గమనిస్తే మొత్తం మీద మనకి ఎంత ఉంది చూడండి, 20 20 20 20 ఉంది కదా. కాబట్టి ఇది 220. 220/2 అంటే ఇది ఒక 110. నెక్స్ట్ ఇది ఒక 20 యాడ్ చేస్తే 130, 20 యాడ్ చేస్తే 150, 20 యాడ్ చేస్తే 170. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు కన్వే. 20 యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. మొత్తం మీద ఇది ఎక్స్ఐ వాల్యూస్. ఇవన్నీ ఏంటండి? ఎక్స్ఐ వాల్యూస్ అంటే తరగతి యొక్క మధ్య విలువలు. ఇవన్నీ ఏంటండి? ఎఫ్ఐ వాల్యూస్, పౌనపున్యాలు. ఇవి గుణిస్తే వచ్చేది మనకి ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ. ఒక్కసారి మాట్లాడదాం. ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ అంటే మీరు ఒక పని చేద్దామండి, ఆ జీరోస్ అని మర్చిపోండి, చివరిలో 0 యాడ్ చేద్దాం. 9 × 2 అంటే 18, చివరిలో 2 zeros యాడ్ చేయాలి. ప్రతి దాంట్లో 2 zeros ఉన్నాయి కాబట్టి చివరిలో యాడ్ చేద్దాం 2 zeros. నెక్స్ట్ ఇదొక 33, ఇదొక 26, ఇదొక 15 4s 60, 17 9s 153. ఓకేనా? ప్రతి గుర్తుంచుకోండి, ప్రతి దాంట్లో కూడా 2 zeros యాడ్ చేయాలి. చివరిలో 2 zeros యాడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇవన్నీ యాడ్ చేస్తే 18 + 33, 10 + 30 అంటే 40. 40 మీన్స్ వీఆర్ గెట్టింగ్ 51. సో 51 అంటే 57, 77. 77 + 60 అంటే వాట్ యు ఆర్ గెట్టింగ్ 137. 137, 140, 290. ఓకేనా? 290 మొత్తం అంతే యాడ్ చేస్తే ఏమొచ్చిందండి? 290 వచ్చింది. బై దాన్ని దేంతో డివైడ్ చేయాలి? 200తో డివైడ్ చేయాలి. సమ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీస్ 200 తోటి డివైడ్ చేస్తే వచ్చేది ఆన్సర్. చూడండి ఒకసారి, ఎనీ మిస్టేక్ హ్యాపెండ్ ఇయర్ ఇన్ ద మల్టిప్లికేషన్. సరే యాడ్ చేయండి. ముందు యూనిట్స్ ప్లేసు ఇది 9, 9 + 3 12. 12 అంటే ఏమొస్తుంది? 20. 20 అంటే 0 2. 7, 7 + 6 13, 15, 18, 18 + 1 19. ఓకే, దెన్ ఓకే 290 ఏమొస్తుందండి? 200. సో 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. సింపుల్గా మీకు ఆన్సర్ వచ్చేసి 29/20. సెకండ్ టేబుల్తో కట్ చేస్తే ఇదొక 10 times, ఇదొక 14.5 times. మీ ఆన్సర్ 1.45 వస్తుంది. యాక్చువల్గా 1.45. ఇది కూడా మళ్ళీ మేబీ డెసిమల్ పాయింట్స్ మేబీ మిస్ అయి ఉండొచ్చు. అచ్చా, సో ఐఎమ్ వెరీ సారీ. ఓకే. ఎందుకు ఇట్లా? మనం ఏం చేయాలి? దీన్ని మళ్ళీ దీన్ని మొత్తం మీద ఇంటూ 100 ఇవ్వాలి కదా. ఎందుకు ఇంటూ 100? నేను ఈ మల్టిప్లై చేసేటప్పుడు 2 zeros నేను కన్సిడర్ చేయలే కదా. ప్రతి దాంట్లో 2 2 వస్తున్నాయి. ఆ 2 zeros పరిగణించలేదు కాబట్టి ఇంటూ 100 చేస్తే మీకు వచ్చేది 145. సారీ, 145 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆన్సర్ 145 అండి. 145. ఎస్, మీకు అర్థమైంది కదా. యాక్చువల్గా 90 × 20 అంటే ఏం తీసుకోవాలి? 1800 తీసుకోవాలి. కానీ నేను జస్ట్ ఓన్లీ ఏం తీసుకున్నా? 18. అట్లా 2 zeros అన్నీ తీసేసాను. ఐ హోప్ యూ అండర్స్టూడ్. నౌ నెక్స్ట్ క్వశ్చన్. దత్తాంశం యొక్క బాహుళకం ఎంతో కనుగొనండి అన్నాడు. ఒక దత్తాంశం ఇచ్చాడు, దాని బాహుళకం. వెరీ సింపుల్. బాహుళకం అంటే ఏంటి? అత్యధిక సార్లు పునరావృతమైన రాశి, దాన్నే బాహుళకం అంటాం. మరి బాహుళకం కావాలి అంటే ఏం చేస్తామండి? 13 2 times రిపీట్ అయింది. ఓకేనా? నెక్స్ట్ 15 రిపీట్ అవ్వలేదు, కట్ చేసేయండి. 31 రిపీట్ అవ్వలేదు. 12 రిపీట్ అవ్వలేదు. 27 3 times రిపీట్ అయింది.
27 3 టైమ్స్ రిపీట్ అయింది. దేర్ ఫోర్ ఆ దత్తాంశం యొక్క బాహులకం ఎంతకు సమానం అండి? 27కి సమానం. అత్యధిక సార్లు పునరావృతమైన రాశే బాహులకం. బాహులకము ఉండవచ్చు, ఉండకపోనవచ్చు. బాహులకము ఉంటే ఒక బాహులకం ఉండాల్సిన పని లేదు, ఒకటే ఉండొచ్చు, రెండైనా ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువైనా ఉండొచ్చు. మీకు చెప్పాను స్టార్టింగ్ బేసిక్స్ చెప్తేప్పుడు ఈ దత్తాంశ బాహులకం కనుగొనండి అన్నాడు. దత్తాంశం యొక్క బాహులకం 72 రిపీట్ అవ్వలేదు, 74 వచ్చేసి ఒక 2 టైమ్స్ రిపీట్ అయింది, 75 వచ్చేసి 1 2 3 75 3 టైమ్స్ రిపీట్ అయింది. ఒక పని చేయండి, మరి ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆప్షన్స్ పరంగా వెళ్తే అయిపోతుంది. 72 లేనే లేదు, 74 వచ్చేసి కూడా జస్ట్ ఓన్లీ 2 టైమ్సే రిపీట్ అయింది, 75 వచ్చేసి అలా ఉంచండి, 73 ఓన్లీ 1 టైమే రిపీట్ అయింది. కాబట్టి మీ ఆన్సర్ ఏంటిది? 75. ఇట్లా మీరు క్వశ్చన్ తీసుకొని ప్రతి నెంబర్ని వెరిఫై చేయడం కన్నా, ఇప్పుడు క్వశ్చన్లో 10 నెంబర్ దాకా ఉన్నాయి, 10 నెంబర్స్ వెరిఫై చేయడం కన్నా జస్ట్ ఆప్షన్స్లో 4 నెంబర్సే ఉంటాయి. ప్రతి నెంబర్ తీసుకొని వీ కెన్ డూ ద ఎలిమినేషన్ ప్రాసెస్. ఈ క్రింది దత్తాంశం యొక్క బాహులకం 52 అయిన ఎక్స్ విలువ ఎంత? బాహులకము 52 అయిన ఎక్స్ వాల్యూ ఎంతో కనుగొనండి అన్నాడు. బాహులకము 52 అయిన ఎక్స్ వాల్యూ చూద్దామండి. బాహులకము 52 అయిన ఎక్స్ వాల్యూ అంటే 52 వచ్చేసి 2 టైమ్స్ రిపీట్ అయింది, 45 1 టైమే రిపీట్ అయింది, 49 1 టైమే రిపీట్ అయింది, 51 1 టైమే రిపీట్ అయింది, 56 2 టైమ్స్ రిపీట్ అయింది. ఇది 2 టైమ్స్ రిపీట్ అయింది, ఇది 2 టైమ్స్ రిపీట్ అయింది. కాబట్టి ఖచ్చితంగా మరి బాహులకం 52 కాబట్టి ఇది కూడా ఏం కావాలి? ఖచ్చితంగా 52నే కావాలి. అది 52 కాకుండా మరే ఏదైనా వాల్యూ అయిందనుకోండి, అప్పుడు వచ్చేసి ఏం చెప్తాం? 52 2 టైమ్సే రిపీట్ అయింది, 56 కూడా 2 టైమ్సే రిపీట్ అయింది. కాబట్టి 2 వస్తాయి బాహులకాలు. మరి బాహులకం క్వశ్చన్లో క్లియర్గా వాడే ఇచ్చాను కదా 52 అని. కాబట్టి 52 వచ్చేసి ఖచ్చితంగా 3 టైమ్స్ రిపీట్ అవ్వాలి. ఇది 1 టైము, ఇది 2 టైమ్స్, ఇది కూడా ఖచ్చితంగా 52నే అవ్వాలి. అంటే ఏం చెప్పొచ్చు అండి? ఎక్స్ మైనస్ 3 వాల్యూ వచ్చేసి 52కి ఈక్వల్ అయితే ఎక్స్ వాల్యూ ఎంతకు సమానం అండి? 55కి ఈక్వల్. క్వశ్చన్లో అడిగింది ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగిండు. ఎక్స్ వాల్యూ ఎంతకు సమానం అండి? 55కి ఈక్వల్. 55కి ఈక్వల్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. నెక్స్ట్, ఈ దత్తాంశం యొక్క బాహులకం ఎంతో కనుగొనండి అన్నాడు. దత్తాంశం యొక్క బాహులకం దీన్ని కూడా చేయడానికి చూడండి, దీన్ని ఏమంటాం? దత్తాంశం వర్గీకరింపబడింది. దత్తాంశం గ్రూప్ డాటా, ఇది వర్గీకరింపబడింది. ఎందుకంటే తరగతులు ఉన్నాయి, పౌనపున్యాలు ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు దత్తాంశం యొక్క బాహులకాన్ని కనుగొనడానికి ఫార్ములా ఉందండి, చూద్దాం. ఏంటి మీకు ఐడియా ఉంది కదా? క్యాపిటల్ ఎల్ ప్లస్ Δ1 బై Δ1 ప్లస్ Δ2 ఇంటూ సి అనే ఫార్ములా ఉపయోగించి చేయాల్సిందే, తప్పదు. ముందుగా ఈ టేబుల్లో మనకు ఏవైతే వాల్యూస్ కావాలో అట్లే ఉంచుదామని. సరే ఇక్కడే చేసేయచ్చు అని జాగ్రత్త చూడండి. ఇక్కడే చేసేయచ్చు, ఇక్కడే చేసేయచ్చు. ఎలా చేసేయచ్చు? ముందుగా అత్యధికంగా ఉన్న ఫ్రీక్వెన్సీ ఎంత? 72. 72 వచ్చేసి మోర్ ఫ్రీక్వెన్సీ. కాబట్టి దాన్ని ఏమంటామంటే, ఇగో ఇది బాహులకం యొక్క తరగతి అంటాం. ఓకేనా? దట్ ఈజ్ అవర్ మోడల్ క్లాస్. బాహులకం యొక్క తరగతి. ఇంకో దీన్ని ఏమంటామంటే ఎఫ్ అంటాం. దీని ముందు ఉన్నదేమో F1 అవుతుంది, దీని తర్వాత ఉన్నది F2 అవుతుంది. ఇగో ఈ బాహులక తరగతి యొక్క దిగువ అవధినే ఎల్ అవుతుంది. బాహులక తరగతి దిగువ అవధే ఎల్ అవుతుంది. ఎల్ వాల్యూ ఎంత? 21. ఎఫ్ వాల్యూ ఉంది, F1 వాల్యూ ఉంది, F2 వాల్యూ ఉంది. ఓకే, రైట్. ఇప్పుడు నాకు Δ1 వాల్యూ కావాలి. Δ1 అంటే ఎఫ్ మైనస్ F1. నెక్స్ట్ నాకు Δ2 కావాలి. Δ2 అంటే ఎఫ్ మైనస్ F2. ఎఫ్ మైనస్ F1 అంటే 72 మైనస్ 36 అంటే 72 మైనస్ 36 అంటే సింపుల్గా ఏమొస్తుందండి? 36 రావడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఎఫ్ మైనస్ F1, ఎఫ్ మైనస్ F2. ఎఫ్ మైనస్ F2 అంటే సింపుల్గా దట్ వాల్యూ ఈజ్ హౌ మచ్? ఇట్ ఈజ్ 13. No? How much here? 21. That is how much? 21. మనకున్న ఫార్ములా ఏంటి? మోడ్కి ఫార్ములా క్యాపిటల్ ఎల్ ప్లస్ Δ1 బై Δ1 ప్లస్ Δ2 ఇంటూ ఏం తీసుకుంటామండి? ఇంటూ సిగా తీసుకుంటాం. చెప్పండి, ఎల్ వాల్యూ ఎంత ఉంది? 21 ఉంది. Δ1 వాల్యూ ఎంత? ఇక్కడే చేసాం కదా, 36 బై 36 ప్లస్ 21 అంటే ఏమొస్తుంది? 57 ఇంటూ సి వాల్యూ ఎంత? సి వాల్యూ సింపుల్గా చెప్పాలంటే 7.
దీనిని నార్మల్గా సింప్లిఫై చేసుకోవాల్సింది తప్పదండి. మీకు ఆన్సర్ 21 కానీ ఎబో ఉంటుంది, 21 కన్నా ఎబోనే ఉంటుంది. ఎందుకంటే 21కి వీ షుడ్ యాడ్ సంథింగ్, 21కి వీ షుడ్ యాడ్ సంథింగ్. ఎలా చేయాలి? 21ని అట్లాగే ఉంచాను. 7 6 42, 7 3 21 అంటే 25, 252ని ఏం చేస్తున్నా 57 తోటి డివైడ్ చేస్తున్నా. ఏమొస్తుంది? 57 4 అంటే ఆన్సర్ 25 కన్నా ఎబో ఉండాలి. 25.42 ఆన్సర్ అయిపోయింది. ఇక ఒక అర్థమవుతుంది కదా. ఈ వాల్యూ 24 పాయింట్ సంథింగ్ వస్తుంది. 21కి 24 పాయింట్ సంథింగ్ యాడ్ చేసేది 25.42. అలా మీరు ఎలిమినేట్ చేయొచ్చు. లేదా మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ కోసం ఇది ఒక 200 + 28 228 అంటే నెక్స్ట్ వచ్చేసి 24 వస్తుంది. డెసిమల్ పాయింట్ తీసుకుంటే ఇది ఒక 240 అవుతుంది. సేమ్ యాజువల్ మళ్ళీ ఒక 4 టైమ్స్ యాజువల్ 228 అంటే 4.2. నేను అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకుంటున్నా 4.4 వచ్చింది. అప్రాక్సిమేట్ వాల్యూ 4.4. సో 21 + 4.4 25.4. సేమ్ అదే 25.42 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్. ఇది అంటే ఈ క్వశ్చన్లో మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మధ్యగతం వస్తేనేమో మధ్యగత తరగతిని గుర్తించాలి, బాహులకం వస్తేనేమో బాహులక తరగతి గుర్తించాల్సి ఉంటుంది. ఓకేనా? దట్ ఈస్ వాట్ ద థింగ్. నెక్స్ట్ చూడండి, దత్తాంశం యొక్క బాహులకం ఎం అయిన క్రింది వానిలో ఏది సత్యం? బాహులకం ఎం అయితే క్రింది వానిలో ఏది సత్యమో అన్నాడు. మీరు ముందుగా ఎం వాల్యూ ఎంతో ఫైండ్ చేయాలంటే బాహులకం ఎంతో కనుక్కోండి, దాని నుంచి చెప్పేయచ్చు. మీరు బాహులకం ఎంతో కనుగొనాలి అంటే మనము ఏం చేయొచ్చు అండి, అత్యధిక సార్లు చూడండి, పేపర్ పైన పెన్ను పెట్టకుండా చెప్పొచ్చు. బాహులకం అంటే మీనింగ్ ఏంటి? అత్యధిక సార్లు పునరావృతమైందే కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్ రండి, మీరు ఈ క్వశ్చన్కి గమనిస్తే ఒక్కసారి ఇట్లా చూడండి. నేను ఇంకో చిన్న ట్రిక్ చెప్తాను. బాహులకానికి సంబంధించి ఒక మంచి ట్రిక్ చెప్తూ చూడండి, చాలా మంచి కాన్సెప్ట్. ఇప్పుడు నేను చెప్పేటువంటిది సబ్జెక్ట్ పైన అవగాహన ఉన్న తర్వాత మీరు ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగించి చేయగలిగితే చేయాలండి. ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగించి కొంత రిస్క్ తీసుకుంటే చేయగలరు. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే అసలు బాహులకం అంటే ఏంటి? అత్యధిక సార్లు పునరావృతమైన రాశే కదా. ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ గరిష్టంగా ఉంది అంటే ఇదేగా అత్యధిక సార్లు రిపీట్ అయింది. కాబట్టి మన ఆన్సర్ ఎప్పుడు కూడా 21, 28కి మధ్యలో ఉండాలి. అవర్ ఆన్సర్ షుడ్ బి ఇన్ బిట్వీన్ 21 and 28. ఆన్సర్ షుడ్ బి 21 and 28. మరి మనకి ఇచ్చిన 1 2 3 4 ఆప్షన్స్ ఎలా ఉన్నాయండి? 21కు 28కి మధ్యలో ఉన్నాయి. కాబట్టి ఫెయిల్ అయిపోయింది. చూసారా? కొన్ని సిచ్యువేషన్స్లో మీకు హెల్ప్ అవ్వచ్చు. గుర్తుంచుకోండి, బాహులక తరగతి ఏదైతే ఉందో ఆ తరగతి మధ్యలోనే మనకు బాహులకం ఉంటుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. మీరు గమనించండి, ఇప్పుడు ఈ బాహులకం ఎం బాహులకం ఎం అంటే గరిష్టంగా ఎంత ఉంది? ఫ్రీక్వెన్సీ 80 ఉంది. కాబట్టి ఇదే బాహులక తరగతి. అప్పుడు ఏం కావాలి? ఎం వాల్యూ 15 కన్నా ఎక్కువ ఉండాలి, 20 కన్నా తక్కువ ఉండాలి. అంటే మీనింగ్ ఏం చెప్పొచ్చు? 15కి 20కి మధ్యలో ఉండాలి. అవర్ ఆన్సర్ షుడ్ బి ఎం వాల్యూ షుడ్ బి లైస్ ఇన్ బిట్వీన్ 15 and 20. మంచి కాన్సెప్ట్, చాలా మంచి కాన్సెప్ట్. ఓకేనా? అవర్ ఎం వాల్యూ షుడ్ బి లైస్ ఇన్ బిట్వీన్ 15 and 20. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇది చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 48 యొక్క కారణాంకాల మధ్యగతం ఎంతో కనుగొనండి అన్నాడు. ఇక్కడ మీకు కారణాంకం అంటే ఫ్యాక్టర్ అంటే భాగించేది. 48ని భాగించేవన్నీ 48ను డివైడ్ చేసే ప్రతి నెంబరు 48కి కారణాంకమే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 అవుతుంది, 48ను 2 డివైడ్ చేస్తుంది, 48ను 3 డివైడ్ చేస్తుంది, 4 డివైడ్ చేస్తుంది, నెక్స్ట్ 6 డివైడ్ చేస్తుంది, 8 డివైడ్ చేస్తుంది, నెక్స్ట్ 12 డివైడ్ చేస్తుంది. ఓకేనా? 24 డివైడ్ చేస్తుంది, చివరగా 48ను 48కు డివైడ్ చేస్తుంది. ఇవన్నీ 48 కారణాంకాలు. కారణాంకము అంటే 48ని భాగించే సంఖ్యలన్నీ 48 కారణాంకాలే. ఓకేనా? 48ని భాగించే సంఖ్యలన్నీ 48ని భాగించే సంఖ్యలన్నీ 48 కారణాంకాలే. దాని యొక్క మధ్యగతం ఎంతో కనుగొనండి అన్నాడు. ఇవి ఎలాగో ఆరోహణ క్రమంలోనే స్మాల్ టు బిగ్గే ఉన్నాయి, ఆరోహణ క్రమంలో ఉన్నాయి. ఓకే, మొత్తం ఎన్నో చూడండి, 1 2 3 4 5 6 7 8 9 అంటే మీరు సింపుల్ అని చెప్పొచ్చు 9 + 1 ఫిఫ్త్ అబ్జర్వేషన్ అని చెప్పొచ్చు. లేదా ఇలా కూడా చెప్పొచ్చు. ఏంటి? ఇటొక 4 అంశాలు, ఇటొక 4 అంశాలు పోతే సరిగ్గా మధ్యలో ఎంత ఉంది? సరిగ్గా మధ్యలో ఉన్నది 6. అంతేనా అండి? రైట్, ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఎంత ఉంది? 6 ఉంది.
కాబట్టి ఆ కారణాంకాల యొక్క మధ్యగతము ఎంతకు సమానం అండి? ఇట్ మేబీ ఆప్షన్స్ మిస్టేక్ అయి ఉంటాయి. యూ కెన్ టేక్ ఆన్సర్ ఈజ్ సింప్లీ హౌ మచ్ హియర్ 6. 48 యొక్క కారణాంకాలు పోనీ మర్చిపోయానా ఏదైనా? 1 2 3 4 5 anyhow it won't come. 6 7s are 42, 6 8s are 48. 8 12 24 and 48. ఓకే, దట్స్ ఆల్. అంతేనండి. మేబీ స్మాల్ ప్రింటింగ్ మిస్టేక్ అయి ఉంటుంది. మధ్యగతం ఎంత అంటే ఆన్సర్ ఏంటండి? 6 ఇస్ ద ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. నెక్స్ట్, ఈ క్వశ్చన్స్ దేని బేస్ చేసుకొని అంటే మధ్యగతము మరియు సగటు అనే అంశాలను బేస్ చేసుకొని, మధ్యగతము మరియు సగటును బేస్ చేసుకొని అంటే మీనింగ్ ఏంటి? మనకు స్టార్టింగ్లో రిలేషన్ ఉంది కదా, స్టార్టింగ్ నేర్చుకున్నాం. ఏంటి? బాహులకము ఈజ్ ఈక్వల్ టు, మనకు స్టార్టింగ్లో రాసాం ఫార్ములా ఐడియా ఉంటే, 3 ఈక్వల్ టు బాహులకము ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతము మైనస్ 2 ఇంటూ సగటు. ఓకేనా? బాహులకము ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతము మైనస్ 2 ఇంటూ సగటు తీసుకుంటాం. దీన్ని బేస్ చేసుకొని 3 ఇంటూ మధ్యగతం ఎంత? 12 మైనస్ 2 ఇంటూ సగటు ఎంత? 8. 12 ఇంటూ 3 అంటే 36 అవుతుంది. 2 ఇంటూ 16 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మీ ఆన్సర్ ఎంత? 20 అనేటువంటిది దాని యొక్క సమాధానం. నెక్స్ట్ మరొకటి, బాహులకము ఇచ్చిండు, సగటు మైనస్ మధ్యగతం ఇచ్చిండు, అయినా సగటు ఎంతో కనుగొనండి అన్నాడు. కొంత డిఫరెంట్ క్వశ్చన్ చూడండి, కొంత డిఫరెంట్ క్వశ్చన్. బాహులకం ఇచ్చాడు, బాహులకం అది యాక్చువల్గా బాహులకము ఇచ్చిండు, సగటు మైనస్ మధ్యగతం విలువ 12, అయినా సగటు ఎంతో కనుగొనండి అన్నాడు. మనకున్న ఫార్ములా ఏంటండి? బాహులకము ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతము మైనస్ 2 ఇంటూ సగటు కదా. అయితే దీనిని ఇలా రాసుకోవచ్చు కదా. ఏ విధంగా? బాహులకము ఈజ్ ఈక్వల్ టు ఈ 3 ఇంటూ మధ్యగతాన్నే ఏం రాస్తున్నా అంటే, ముందుగా 3 మధ్యగతాలు ఉన్నాయి కదా, లేదా సింపుల్గా ఏం రాసుకోవచ్చు అండి? 3 ఇంటూ మధ్యగతము మైనస్ సగటు, అంతేనా? 3 ఇంటూ మధ్యగతం మైనస్ సగటు ప్లస్ సింపుల్గా ఏం రాస్తున్నా? సగటు. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక సగటు యాడ్ చేసినా తీసేసిన, ఒక సగటుని యాడ్ చేసినా తీసేసిన అప్పుడు మనకు ఆ విధంగా వస్తుంది. బాహులకం ఎంత ఇచ్చాడు? 6 అని ఇచ్చాడు. 3 ఇంటూ మధ్యగతం మైనస్ సగటు ఎంత? ఆ విలువ మైనస్ 12కు సమానము. ప్లస్ ఈ వాల్యూ సగటు అవుతుంది. మీకు తెలుసు ఆ విలువ ఎలాగో. సో మైనస్ 12 ఇంటూ 36, మైనస్ 36 అంటే ఆన్సర్ వచ్చేసి 42. 42 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్. ఇక్కడ ఈ ఫార్ములా ఏంటి? మనకు బాహులకానికి డైరెక్ట్గా ఫార్ములా ఏంటి? ఆ ఫార్ములా బాహులకము ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతము మైనస్ 2 ఇంటూ సగటు. బాహులకము ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ మధ్యగతము మైనస్ 2 ఇంటూ సగటు. ఓకేనా? అలా మరి దీంట్లో మన క్వశ్చన్లో ఇచ్చింది సగటు మైనస్ మధ్యగతం ఇచ్చిండు. కాబట్టి ఇక్కడ 3 నేను కామన్ తీయగలగాలి అంటే ఇక్కడ కూడా 3 ఉండాలి. 3 లేదు కాబట్టి ఒక సగటు కలిపాను, ఒక సగటు తీసేసాను. ఒక సగటు తీసేస్తే మైనస్ 2 ఇంటూ సగటు మైనస్ సగటు మైనస్ 3 ఇంటూ సగటు అవుతుంది. మైనస్ కామన్ తీయచ్చు ఆ విధంగా. నెక్స్ట్ ఇది చూడండి, 12 వేరు రాశుల యొక్క మధ్యగతము 17.5. వీటిలోని 5 అతిపెద్ద రాశులను ప్రతి ఒక్కటి 3 పెంచితే కొత్త రాశి కొత్త మధ్య వాటి యొక్క సగటు ఎంతో కనుగొనండి అన్నాడు. ఓకేనా? ఐ థింక్ వెరీ గుడ్ కాన్సెప్ట్. చూద్దాం ఒకసారి. 11 వేరు రాశుల యొక్క సగటు, మొత్తం 11 రాశులు ఉన్నాయండి. ఓకేనా? జాగ్రత్తగా గమనించండి. మొత్తం 11 ఉన్నాయి. 11 అంటే ఇది ఒక 6 అవుతుంది, ఇది ఒక 7th అబ్జర్వేషను, తర్వాత ఇదొక 6th అబ్జర్వేషన్, 5 అబ్జర్వేషన్స్. ఇవి ఒక 5 అబ్జర్వేషన్స్, ఇది ఒక 5 అబ్జర్వేషన్స్, ఇది 6th అబ్జర్వేషన్. అది మనకు యాక్చువల్గా చెప్పాలంటే మధ్యగతం కదా. మొత్తం 11 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. 11 వేరు రాశుల యొక్క మధ్యగతము ఎంతకు సమానం అట? 17.5 అట. ఇంకో ఈ మిడిల్ వాల్యూ వచ్చేసి దేనికి సమానం అట? 17.5కి ఈక్వల్ అట. వీటిలోని 5 అతిపెద్ద రాశులను, 5 అతిపెద్ద రాశులు అంటే ఈ చివరి 5 కదా, అంతేకండి. అప్ టు 6 వరకు ఏ మార్పు లేదు. చివరి 5 అతిపెద్ద రాశులను ప్రతి ఒక్కటి 3 పెంచితే, ప్రతి రాశికి 3 పెంచిండట. ప్రతి రాశికి కూడా 3 పెంచిండట. పెంచనివ్వండి. ప్రతి రాశికి 3 పెంచితే కొత్త సగటు ఎంత? కొత్త సగటు ఎంతో కనుగొనండి. కొత్త సగటు అంటే ఒక్క నిమిషం చూడండి సార్. ద మీడియన్ ఆఫ్ ద సెట్ ఆఫ్ 11 డిస్టింక్ట్ అబ్జర్వేషన్స్ ఇఫ్ ఈచ్ ఆఫ్ ద లార్జెస్ట్ 5 అబ్జర్వేషన్స్ ఈజ్ ఇంక్రీజ్ బై 3 దెన్ ద మీడియన్. ఇది చూడండి, మధ్య సగటు ఎంత కాదండి, దాని యొక్క మధ్యగతం ఎంత అని. మీరు ఇంగ్లీష్ క్వశ్చన్ గమనించండి. తిరిగి మళ్ళీ క్వశ్చన్లో అడిగింది దాని మధ్యగతము ఎంత.
క్వశ్చన్ వచ్చేసి మధ్యగతం ఎంత, సగటు కాదండి. మధ్యగతం ఎంత అంటే మీ ఆన్సర్ ఏంటిది, రిమైన్స్ సేమ్ యాజ్ ఒరిజినల్, ఏ మార్పు ఉండదు. ఎందుకు, నేను 5 పెద్ద రాశులకు కలిపాను కాబట్టి వాటి పొజిషన్ మళ్ళీ ఏ మార్పు ఉండదు కదా, ఇవి ఏ పొజిషన్లు ఉంటాయి. ఇవి ఎంత 6 తర్వాత 7వ అబ్జర్వేషన్ 6వ అబ్జర్వేషన్ తర్వాత ఉన్న రాశులు ఇంకా ఎంత పెద్దగా ఉన్నా సరే అదే పొజిషన్లు ఉంటాయి. కానీ దీని యొక్క స్థానం ఏం మారదు కదా, దెర్ ఈజ్ నో ఇంపాక్ట్ ఆన్ దిస్. కాబట్టి దాంట్లో మళ్ళీ తిరిగి ఏ మార్పు ఉండదు. అదే ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి, డాటా n అనే సంఖ్యలు ఆరోహణ క్రమంలో కలవట. ఆరోహణ అంటే చిన్న నుండి పెద్దకు ఉన్నాయట. ఈ సంఖ్యల యొక్క అంక మధ్యమము మరియు వాటి మధ్యగతానికి సమానమైతే n విలువ ఎంత. వావ్, ఒక డాటా ఇచ్చిండు, ఆ డాటా ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లో ఉందట. స్మాల్ టు బిగ్గే ఉందట. అలా ఉన్నప్పుడు ఆరోహణ అంటే ఓకే, చిన్న నుంచి పెద్ద అన్నట్టు అలా ఉందట. అయితే వాటి యొక్క అంక మధ్యమము మధ్యగతానికి సమానం అయితే n విలువ ఎంత. ముందుగా ఒకసారి డాటా రాసుకుందాం. వన్స్ అగైన్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద డాటా. అది ఇక్కడే ఉంచండి, డాటా రాసి టైం వేసేందుకు. ముందుగా ఇంకో దత్తాంశం, ఈ దత్తాంశం యొక్క సగటు ఎంతో కనుక్కుందాం. సగటు అంటే రాశుల మొత్తము బై రాశుల యొక్క సంఖ్య. ఏమొస్తుంది, ఇది ఒక 17 ప్లస్ 11 అంటే ఇదొక 28 కదా. 28 ప్లస్ 5 అంటే 33 మీన్స్ యూఆర్ గెట్టింగ్ 43, 50, 60, 80, 81 ప్లస్ n. అర్థమవుతుంది కదా, 81 ప్లస్ n. అవి మొత్తం ఎన్ని రాశులు మరి, 1 2 3 4 5 6 7. ఇలా చేస్తే వచ్చేది సగటు. ఈ సగటు దేనికి సమానమట, అదే దత్తాంశం యొక్క మధ్యగతానికి సమానమట. మరి మొత్తమే మనకు 7 ఉన్నాయంటే ఇటు ఒక 3 అంశాలు, ఇటు ఒక చివరిలో ఉన్న 3 అంశాలు పోతే సరిగ్గా మధ్యలో ఎంత ఉంది, 15 ఉంది. కాబట్టి ఇది సగటు మధ్యగతానికి సమానం. దీన్ని ఎవరు రాసుకోవచ్చు అండి, 81 ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 15 7 అంటే ఏమొస్తుంది, 105 వస్తుంది. దేర్ ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు 105 మైనస్ 81. 105 మైనస్ 81 అంటే ఇదొక 19, యు ఆర్ గోయింగ్ టు గెట్ 24. n వాల్యూ దేనికి ఈక్వల్, 24కి ఈక్వల్. వెరీ సింపుల్. ఈ క్వశ్చన్లో ఉన్న కండిషన్ ఏంటి అంటే సగటు అనేటువంటిది మధ్యగతానికి సమానం. సగటు ఏంటి, 81 ప్లస్ n బై 7. మరి మధ్యగతం ఎంత, 15. రెండు సమానం అయితే n వాల్యూ కనుక్కున్నాం. ఓకేనా, వెరీ గుడ్ క్వశ్చన్. దత్తాంశం యొక్క మధ్యగతము బాహులకము. దత్తాంశం యొక్క మధ్యగతము మరియు బాహులకములో అంక మధ్యమం ఎంత. చూద్దాం, మళ్ళీ చూద్దాం ఒకసారి. మేబీ న్యూమరికల్ వాల్యూస్ మిస్ అయినట్టున్నాయి, ఒకసారి వెరిఫై చేద్దాం. రైట్, ఇది చూడండి సార్, అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ద మీడియన్ అండ్ మోడ్ ఆఫ్ ది డాటా. దత్తాంశం యొక్క మధ్యగతము మరియు బాహులకములో అంక మధ్యనం ఎంతో కనుగొనండి అన్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే మనకి యాక్చువల్లీ ఈ ఆన్సర్ మనం చెప్పగలగాలి అంటే న్యూమరికల్ వాల్యూస్ కావాలి. ఉన్నాయి ఆ క్వశ్చన్ న్యూమరికల్ వాల్యూస్? నో న్యూమరికల్ వాల్యూస్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ క్వశ్చన్, జస్ట్ టైపింగ్ ఎర్రర్. కానీ మీరు క్వశ్చన్ మీనింగ్ గుర్తుంచుకోండి. నౌ వీ కెనాట్ సే ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మనకు డాటా లేదు కాబట్టి ఆన్సర్ చెప్పలేం. అంటే అసలు మీనింగ్ ఏంటి, ఒక దత్తాంశం యొక్క ఏం కనుక్కోవాలట, దత్తాంశం యొక్క మధ్యగతము మరియు బాహులకముల అంక మధ్యం ఎంత. అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక దత్తాంశం యొక్క మధ్యగతం వచ్చేసి 8 అనుకోండి, ఆ దత్తాంశం యొక్క బాహులకం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 17 అనుకోండి. అదే ఒకే దత్తాంశం యొక్క ఇదేమో మధ్యగతం, ఇదేమో బాహులకం. వీటి సగటు ఎంతో కనుగొనండి అన్నాడు. సగటు అంటే రాశుల మొత్తం బై రాశుల యొక్క సంఖ్య. 25/20 12.5. అంటే మీకు జస్ట్ అలా చెప్పాను. మనకు ఆప్షన్స్ రావాలంటే ఇఫ్ వీ హ్యావ్ ఏ ఎగ్జాక్ట్ డాటా వీ కెన్ సే ది ఆన్సర్. ఒక దత్తాంశము ఉంటే ఆ దత్తాంశానికి ఏమేమి కనుక్కునే వాళ్ళం, బాహులకము ఫైండ్ చేసేవాళ్ళం, మధ్యగతం ఫైండ్ చేసేవాళ్ళం. ఆ రెండింటి యొక్క అంక మధ్యము రావాలి అంటే రాశుల మొత్తంపై రాశుల యొక్క సంఖ్య తీసుకొని చేసేవాళ్ళం. డాటా లేదు కాబట్టి చేయలేము. జస్ట్ ఎగ్జాంపుల్ లాగా తీసుకున్నాను. 8 to 17 వాల్యూస్ జస్ట్ నేను ఎగ్జాంపుల్ లాగా తీసుకున్నాను. రైట్, ఇది చూడండి మరో క్వశ్చన్. బాహులకము మరియు మధ్యగతముల మధ్య నిష్పత్తి ఇచ్చాడు. బాహులకము మరియు మధ్యగతం లా నిష్పత్తి ఎంతకు సమానమట, 9:8 అట. అయితే అంక మధ్యమము మరియు మధ్యగతముల
మధ్యగతముల మధ్య నిష్పత్తి ఎంతో కనుగొనండి అన్నాడు. వాడు ఇచ్చిన నిష్పత్తి దేనికి సంబంధించట? మధ్యగతానికి మరియు బాహుళకానికి సంబంధించి అడిగింది ఏంటి మరి? అంక మధ్యమము మరియు మధ్యగతం. సరే, మనకి ముందుగా ఈ ఫార్ములా అయితే ఉంది కదా. ఏంటి ఆ ఫార్ములా? బాహుళకము ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతం మైనస్ 2 ఇంటూ సగటు అనే ఫార్ములా ఉంది కదా. ఎస్, దీన్ని బేస్ చేసుకొని ముందుకెళ్దాం. బాహుళకము మరియు మధ్యగతముల మధ్య నిష్పత్తి. బాహుళకం ఎంతనండి? 9. ఓకేనా. 3 ఇంటూ మధ్యగతం ఎంత అండి? మధ్యగతం వచ్చేసి 8 అండి. మైనస్ 2 ఇంటూ సగటు 8 పార్ట్స్. యాక్చువల్గా ఇది ఒక 9 పార్ట్స్, ఇది ఒక 8 పార్ట్స్. దీన్ని సింప్లిఫై చేసుకుంటే 2 ఇంటూ సగటు ఇటు వస్తుందండి. ఇది ఒక 24 అవుతుంది కదా. 24 మైనస్ 9 అంటే దట్ వాల్యూ వీఆర్ గెట్టింగ్ 15. దేర్ ఫోర్ సగటు ఏమొస్తుందండి? 15/2 వస్తుంది. 15/2 దేనికి సమానం? సగటుకు సమానం. కానీ క్వశ్చన్లో అడిగింది ఏంటి? అంక మధ్యమానికి మరియు మధ్యగతానికి మధ్య నిష్పత్తి. క్వశ్చన్లో అడిగింది అంక మధ్యమానికి మరియు మధ్యగతానికి మధ్య నిష్పత్తి. అంక మధ్యమం అంటే మీనింగ్ సగటే కదా. సగటు ఎంత వచ్చింది మరి? 15/2 వచ్చింది. మధ్యగతం ఆల్రెడీ మనకు తెలుసుగా ఇంతకుముందే, ఈ 8. ఆ 2 వెళ్తే కనుక 15:16. 15:16 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్. దేర్ ఫోర్ 15:16 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సంథింగ్ డిఫరెంట్ క్వశ్చన్ బట్ ఈజీ క్వశ్చన్ ఓన్లీ. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ విచ్ ఈజ్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ స్టాటిస్టిక్స్. ఓకేనా. నెక్స్ట్ మరొక వీడియో ఏం చేయబోతున్నాను అండి? ఇంత మీకు చెప్పాను కదా, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్, మీన్ డీవియేషన్ చెప్తాను. సరే చూడండి, ఒక దత్తాంశం యొక్క బాహుళకము మరియు మధ్యగతముల మధ్య భేదం ఇచ్చాడు. బాహుళకము ఇచ్చినటువంటి సమాచారం ఏంటిది? బాహుళకము మరియు మధ్యగతాల మధ్య భేదం వచ్చేసి ఎంతకు సమానమట? 38కి సమానమట. అయితే నెక్స్ట్ ఏమడిగిండు? మధ్యగతము మరియు అంక మధ్యమాల మధ్య భేదం ఎంతో కనుగొనండి అన్నాడు. బాహుళకము మరియు మధ్యగతాల మధ్య భేదము 38 అయితే మధ్యగతము మరియు అంక మధ్యమాల మధ్య భేదము ఎంతకు సమానమో కనుగొనండి అన్నాడు. మనకి ఫార్ములా ఉంది కదా. ఏంటా ఫార్ములా? బాహుళకము ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతము మైనస్ 2 ఇంటూ సగటు అనే ఫార్ములా ఉంది. బాహుళకము మైనస్ మధ్యగతము అంటే సింపుల్గా ఇలా చేయొచ్చు కదా. ఒక మధ్యగతాన్ని రెండు వైపులా సపరేట్ చేస్తున్నా. అలా సపరేట్ చేస్తే ఏమొస్తుందండి? బాహుళకము మైనస్ మధ్యగతము ఈజ్ ఈక్వల్ టు ఇది 2 టైమ్స్ ఆఫ్ మధ్యగతం అవుతుంది, ఇది 2 టైమ్స్ ఆఫ్ మధ్యగతం అవుతుంది. ఆ 2ను కామన్ తీస్తే మధ్యగతము మైనస్ సగటు. బాహుళకము మధ్యగతముల యొక్క భేదం వచ్చేసి 38కి ఈక్వల్ అట. ఆ తర్వాత మధ్యగతము మరియు సగటుల మధ్య భేదము ఎంత అడిగాడు అంటే ఆ వాల్యూ ఎంతో కనుక్కోవాలి. ఓకేనా. మనం కనుక్కోవాల్సింది ఏంటిది? మధ్యగతము మరియు సగటుల మధ్య వ్యత్యాసం ఎంతో కనుక్కోవాలి. 2 1s 2 19s. దేర్ ఫోర్ వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? 19 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ గుడ్ అప్లికేషన్స్ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ దెమ్. ఓకేనా. సో స్టాటిస్టిక్స్ కూడా చాలా చిన్న అంశమేనండి. ఓకేనా. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే. సో ఈ విధంగా మనం సమాచారానికి దీంట్లో అన్ని రకాల మోడల్స్ కవర్ అయిపోయాయి. నెక్స్ట్ ఒక వీడియోలో మళ్ళీ ఏం చేస్తానంటే వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషను, మీన్ డీవియేషన్ వాటికి సంబంధించి చాలా చిన్న అంశం, జస్ట్ ఒక 15-20 minutes వీడియో. అది నాట్ ఈవెన్ 15-20 minutes, లెస్ దెన్ దట్ ఓన్లీ వీ కెన్ డూ. ఓకే. సో థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో బాగా ప్రాక్టీస్ చేయండి అండ్ యూ కెన్ రైట్ యువర్ ఓన్ నోట్స్. దీన్ని బేస్ చేసుకొని యూ కెన్ ప్రాక్టీస్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకేనా. సో దట్ యూ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ పర్ఫెక్షన్ ఆన్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ.